తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. విచ్ ఇస్ వై రెప్యూటెడ్ బిల్డర్స్ అందరూ కూడా రైట్. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్య కారణం ఇస్ ఏఐ ఎఫెక్ట్ తోటి చాలామంది ఐటీ ఎంప్లాయీస్, ఇప్పుడు ఐటీ హైదరాబాద్ ఇస్ ద ఐటీ హబ్ అండి, ఐటీ అండ్ ఫార్మా హబ్. ఏఐ ఇంపాక్ట్ తోటి చాలామంది ఉద్యోగాలు అంటే కొంచెం అన్సర్టనిటీ దీంట్లో ఉందన్నమాట. అంటే దే ఆర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ అన్సర్టనిటీ. రేపు ఉంటుందా పోద్దా అనే చాలామంది ఉద్యోగాలు తీసేశారు. తీసేసిన తర్వాత దాంతో ఏమవుతుంది, కొనాలా వద్దా అన్నప్పుడు ఎందుకు వచ్చింది, రేపు ఉంటుందో లేదో ఉద్యోగం అనేటటువంటి దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్నిటికన్నా. అంటే ఏఐ వచ్చింది ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో ఉంది మనకి. దీని ఇంపాక్ట్ ఈస్ దేర్ ఆన్ ద ఐటీ, దీని మీద సెక్టర్స్ మీద, మేజర్ వీటిలన్నిటి మీద చాలా ఉద్యోగాలు ఇప్పుడు మనకి పోతున్నాయి, వేల ఉద్యోగాలు పోతున్నాయి. మొత్తం పోతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొంటే కనుక ఇప్పుడు ల్యాండ్ రేట్లు ఏం చేశారు, విపరీతంగా పెంచేశారు. ఎక్కడండి 100 కోట్లకు వెళ్ళిపోయింది. ఒక ఫ్లాట్ కొనాలంటే 10,000-15,000 లేకుండా ఎక్కడ దొరుకుతుంది ఎస్ఎఫ్టీ. నియోపోలిస్ దగ్గర అయితే సార్ అక్కడ నుంచి 3 కిలోమీటర్ల నుంచి మీకు తెలుసు 200 కోట్లు పలికింది. 200 కోట్లు అది నేను అంటే ల్యాండ్ 240 కోట్లు. ఇప్పుడు ఎస్ఎఫ్టీ ఫ్లాట్ కొనాలనుకోండి, మీరు మామూలుగా ఒక మిడిల్ క్లాస్ నార్మల్ వ్యక్తి మీరు కొనాలనుకుంటే దాని మీద ఎంత ఖర్చు పెట్టాలి? చిన్న ఫ్లాట్ అంటే ఏదో ఒక 2,000 ఎస్ఎఫ్టీలో కామన్ ఏరియాస్ తీసేస్తే మీకు ఉండేది 1,300 ఎంత వస్తుంది అంటే ఒక 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ చిన్న రూమ్స్ వస్తాయి అంట. దానికి 2 కోట్లు తక్కువ వెచ్చించలేము, తక్కువ కాకుండా ఉంటుంది ఫ్లాట్. ఎందుకంటే 10,000 వేసుకున్న ఎస్ఎఫ్టీ 10,000 × 2,000 2 కోట్లు. 2 కోట్లో నేను ఒక మామూలు ఉద్యోగస్తుని అయితే కనుక నాకు నెలకు 1,00,000 1,50,000 లేకపోతే ఎంత వస్తుంది అనుకుందాం. నేను ఒక డౌన్ పేమెంట్ కింద నేను ఏది ఒక 50 లక్షలు నా సొంతది పెట్టాను, 1,50,000 అప్పుకి వెళ్ళాను అనుకుందాం. అప్పుకి వెళ్తే నెల నేను కట్టాల్సింది 1,00,000 ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు 1,00,000 వచ్చింది అనుకుందాం. కాసేపు చేసుకుంటే 3 లక్షలు వచ్చినా కానీ కూడా 1,00,000 ఈఎంఐ కడితే 20 ఏళ్ళు కట్టాలి. జీవితాంతం కడితే ఒక ఫ్లాట్ వస్తుంది. వాట్ ఇస్ దిస్? అఫోర్డబుల్ హౌసింగ్ ఉండాలండి. అంతేగాని బిల్డర్లు కూడా అంత రేట్లు పెంచేసి హై రైజ్ తీసుకెళ్ళిపోయి రేట్లు పెంచి ఇప్పుడు వాళ్ళన్నింటినీ కూడా ఆ రేట్లు పెంచి తగ్గించుకోకుండా చేస్తే కనుక రేపు ఇట్లానే ఉంటుంది. డిమాండ్ సప్లై కూడా ఇప్పుడు అట్లానే అయిపోయింది. ఆర్ యు గోయింగ్ టు గో ఆఫ్టర్ హై రైజెస్ ఆల్సో? నాట్ హై రైజెస్. ఐ యామ్ ట్రైయింగ్ టు మెన్షన్ వై రియల్ ఎస్టేట్ హస్ స్లోడ్ డౌన్. రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవడానికి కారణం రియల్ ఎస్టేట్ వాళ్ళే అంటున్నాను. ఓకే ఓకే, అలా పెంచేసుకుని అలా చేయడం వల్ల పెంచేసుకుంటే కనుక నువ్వు జనాలకు అందుబాటులో కాకుండా చేస్తే ఎట్లా వెళ్తుంది? ఇప్పుడు సినిమా టికెట్ నువ్వు 5,000 చేసావు అనుకోండి, ఎవడు వెళ్ళడు, అందరూ ఓటీటీలకు వచ్చి చూస్తారు. లేకపోతే ఏది మామూలుగా మన పైరేటెడ్ సిడీలో ఇవి పెట్టుకుని పైరేటెడ్ ఉన్నాయిగా కాపీ అవి చూస్తారు. నువ్వు రేట్లు పెంచుకుంటే కనుక ఆటోమేటిక్ జనాలు అదే చేస్తారు. ఎవడు వెళ్తాడు 5,000 పెట్టి అక్కడికి వెళ్తా అంటే నార్మల్ వ్యక్తి వెళ్ళలేడుగా. కరెక్ట్. నువ్వు నార్మల్ వ్యక్తికి అందుబాటులో ఉన్న రేట్లు అవుతాయి. అంతేగాని నువ్వు రేట్లు పెంచేసి నేను ఇంత చేస్తాను అంత చేస్తానంటే కనుక దెన్ నువ్వు కరెక్ట్ సెగ్మెంట్గా నువ్వు కేటర్ చేయలేకపోతున్నావు. మిడిల్ క్లాస్ సెగ్మెంట్ మెయిన్ హూ ఆర్ ద మెయిన్ బయర్స్ అసలు యాక్చువల్గా. అంటే బట్ ఒక టైంలో సార్ అవి పెరిగి అవి యాక్సెప్టబుల్, మన సిటీ బాగా బూమింగ్ బాగా పెంచేశారు అని వచ్చేసి ఇప్పుడు చైనాలో మీరు చూస్తే కనుక దేర్ ఇస్ రియల్ ఎస్టేట్ క్రైసిస్ గోయింగ్ ఆన్. 2005 మీరు చూడండి, అంతా మీరు చదివితే కనుక 2005 రేట్లకు మళ్ళీ వెనకబడిపోతున్నాయి అంట అక్కడ చైనాలో. అంటే రియల్ ఎస్టేట్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంటే. రియల్ ఎస్టేట్ ఎందుకు ఇంపార్టెంట్, దాని మీద చాలా ఇతర సెక్టర్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. సిమెంట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, స్టీల్ ఉంటుంది, వర్క్ ఫోర్స్ ఉంటారు చాలామంది పని, ఇంపార్టెంటే. బట్ ఇంపార్టెంట్ ఎంతవరకే అంటే కొంతవరకే. మొత్తం రియల్ ఎస్టేట్ రేట్లే మనల్ని డెవలప్మెంట్కి ఒక ప్రామాణికంగా చూడాలంటే కాదు. మనకి ఇండస్ట్రీస్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉండాలి, సర్వీస్ సెక్టర్స్ ఉండాలి. ఇవన్నిట్లో డబ్బులు వెళ్ళాలి. మనం దాచుకున్న డబ్బులు అంతా తీసుకెళ్ళి ల్యాండ్లో పెడితే కనుక అది ఇట్స్ ఎ డెడ్ అసెట్ అండి. అది ఇట్స్ నాన్ ప్రొడక్టివ్ అసెట్ కదా అది. అవును. అయినప్పుడు దెన్ అక్కడ మీకు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక దెన్ ఏమవుతుంది అక్కడ? నువ్వు అదే తీసుకెళ్ళి ఒక ఏది కంపెనీల్లోనో షేర్ మార్కెట్లో చేస్తే 10 మంది ఉద్యోగాలు కల్పించిన వాళ్ళు అవుతారు. అంటే భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కుదేలు అవ్వలేదు అనే ఒక నానుడు ఉంది. అదే అంతా మనం అంతా రియల్ ఎస్టేట్ మైండ్ తోటే ఉంటుంది మనదంతా. అంటే ఎట్లుంటుంది అంటే ఎంతసేపు రియల్ ఎస్టేటే అది అనేది ఆ మైండ్ సెట్ నుంచి బయటపడాలి. రియల్ ఎస్టేటే అసలు ఇది అన్ని రేట్లు పెరిగితే కనుక అంటున్నారు, రేట్లు పెరిగాయి చాలామంది, ఇప్పుడు రేట్లు పడిపోయి అమ్మడానికి లేదని అంటున్నారు. ఓనర్షిప్ ఉండేవాళ్ళు ఒక 30% ఉంటే టెనెంట్స్గా ఉండేవాళ్ళు 70% ఉంటారు కదా. రేట్లు పడితే కనుక 30% నష్టపోతారేమో, 70% టెనెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారుగా. రేట్లు తగ్గుతాయి, టెనెంట్ కిరాయి కట్టేది తగ్గిద్ది, అన్నీ తగ్గుతాయి. ఎవరికి బెంథమ్స్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్. సో వాట్ ఇట్ సేస్ ఇస్ దట్ ఐఎమ్ ఏ స్ట్రాంగ్ సబ్స్క్రైబర్ ఆఫ్ దట్ ఫిలాసఫీ. సో ఏమంటాడు, ఇది మ్యాక్సిమైజేషన్ ఆఫ్ పబ్లిక్ గుడ్ ఉండాలి. అంటే నువ్వు చేసే పని వల్ల 1,00,000 మందికి బెనిఫిట్ అవుతుంది, ఒక 10 మందికి నష్టపోతున్నారు అనుకోండి. దట్ ఈస్ ఎ రైట్ అప్రోచ్. సో సార్, విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వాంట్ టు విత్ one hydra change how much of time children spend playing in playgrounds,
change the mindsets of where people invest their monies, change where people are living, or you just want to get the illegal occupants out of the land? What is your primary motive? అవన్నీ కాదు, ఎందుకంటే ఇవన్నీ మీరు అలైడ్ విషయాలు చాలా చెప్పారు. అవన్నీ కాదు, అవన్నీ అసలు మేము అవన్నీ మా సంబంధం కాదు. ఇట్స్ నాట్ మై డొమైన్. that's what I'm asking, రియల్ ఎస్టేట్ రేట్లు పడాలా వద్దా అనేది హూ ఆమ్ ఐ టు డిసైడ్. ఆటోమేటిక్గా అయితే అన్ని మార్కెట్ ఫోర్సెస్ విల్ ప్లే. అర్థమైందా? దాంట్లో నేనే ఐఎమ్ స్మాల్ పీపుల్, ఐఎమ్ స్మాల్ మ్యాన్, అండ్ హైడ్రా ఇస్ ఒక చిన్న ఏజెన్సీ. No sir, Rangannath garu, I want to clarify. Right now Hydra is deemed to be one of the most powerful. ఇంకా and Hydra commissioner అంటే there's a sense of alertness in everybody sir. నేను why I'm trying to tell you is, ఇది మీరు అన్నది is a very right question. We don't want to change మొత్తం ప్రపంచాన్ని అంతా మార్చేస్తాం. మాకు ఇచ్చిన టాస్క్ వరకు is to protect the water bodies, disaster response, అండ్ ఇది పబ్లిక్ అసెట్స్, పార్కులు, నాలాలు, ఇవన్నీ చేయటం. దానివల్ల మంచి పరిణామాలు చాలా జరగచ్చు. ఓకే, ఎగ్జాక్ట్లీ. దాని నుంచి ఆఫ్ షూట్స్ ఇవన్నీ అనమాట. ఏది రేట్లు పడతాయని అని ఒకడు అంటాడు, దానివల్ల ఏది అన్సర్టనిటీ వచ్చేసి మొత్తం కుదేలైపోయింది అసలు రియల్ ఎస్టేట్ అంటాడు. ఇవన్నీ ఉంటున్నాయి. వీఆర్ నాట్ డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ ఏ రియల్ ఎస్టేట్. బట్ ఎస్, ఈ పబ్లిక్లో క్లారిటీ వచ్చే కొద్దీ, పబ్లిక్లో గనక వాళ్ళకి ఎప్పుడైతే గనక చైతన్యం వచ్చే కొద్దీ ఎవడు మోసం చేయలేడండి. దట్ ఈస్ వాట్ ఐ థింక్. నేను హైడ్రాని ఎవడని అడుగుతుంటాను నన్ను, మీరు బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావటం. తప్పకుండా. సో చేతల్లో ఇప్పుడు ఏంటి, ప్రజల్లో చైతన్యం ఎంత వచ్చిందంటే, ఒక ఎఫ్టీఎల్ ఏంటి, బఫర్ ఏంటి, ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కనుక అది కొనాలా వద్దా, అది పక్కన ఆనుకొని భూభారతిలో చెక్ చేసుకుంటే కనుక గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, పట్టా ల్యాండ్ కనబడుతుంటుంది. సో ఆ చైతన్యం వైపు తీసుకెళ్ళటానికి హైడ్రా చాలా మంచి ఇది ఎఫర్ట్ చేసిందని నేను ఫీల్ అవుతున్నాను. తప్పకుండా సార్. ప్యాట్నీ దగ్గర కొన్ని ప్లేసెస్లో అయితే వర్షంలో వెళ్ళినప్పుడు వి ఫీల్ ద రిలీఫ్. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, సీఎం గారు కూడా వచ్చారు అక్కడికి. సీఎం గారు అప్పుడు 2025లో హైడ్రా ఫామ్ అయిన కొత్తల్లో కూడా వారు వచ్చారు. ప్లేసెస్ ఫిజికల్గా ఆయన వచ్చి ఆయనే చూసి అక్కడ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని ఇమీడియట్లీ ఈ సైడ్ మనం ఇక్కడ ఇమీడియట్గా వీ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పి మా అందరికి డైరెక్షన్స్ ఇచ్చారు. వి డిడ్ సమ్ బేసిక్ వర్క్స్ దే. ఇక్కడ మన వర్షం పడ్డది, నిలవట్లేదు ఇప్పుడు. సి మనం ఇన్వాల్వ్ అవ్వాలి కమిట్మెంట్ తోటి. అక్కడ పరిస్థితిని మనం కనుక సాల్వ్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో, హైడ్రా ఒకటే కాదు, కార్పొరేషన్ ఉంటుంది, అంటే ఇది జిహెచ్ఎంసీ కానీ, సైబరాబాద్ కార్పొరేషన్ కానీ, మల్కాజిగిరి కార్పొరేషన్, ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు, లేకపోతే ట్రాఫిక్ పోలీస్ ఉంటారు. అందరం సమన్వయంతో చేస్తున్నాం అనమాట. హైడ్రా ఒక కోఆర్డినేటింగ్ ఏజెన్సీగా పనిచేస్తుంటాం. బికాజ్ వీఆర్ ఇంటూ ఈ డిజాస్టర్ రెస్పాన్స్ మా డొమైన్ కాబట్టి అది. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.